కల్లో నేను చనిపోయానమ్మా. ఇంకో దైవం వచ్చి నన్ను చంపేసింది. రే మనం ఇంకా కల్లోనే ఉన్నావురా. కళ్ళలో ఉండి కళ్ళలు కంటున్నాడు కల్ప్రే. కల్లోనే మళ్ళీ నిద్రపోయి దయ్యం వచ్చి చంపినట్టు కలగన్నానా? హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? దీని పేరే ఫాల్స్ ఎఫెక్టింగ్. ఏంట్రా డాక్టర్ చెప్పు. ఈ కల్లో నుంచి బయటపడడానికి మనకేదైనా దారుందా? ముందు ఐడియా వేస్తా. ఐడియావి కానీ మూతలా పెట్టకు. హే, వీడేంటి దెయ్యాన్ని పిలుస్తున్నాడు? ఉండుందన్నా. ఐడియా వచ్చింది. చెప్పండి. మీరు కూడా కళ్ళు మూసుకుని కాన్సన్ట్రేట్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. గొప్ప ఐడియా ఇచ్చేవాళ్ళు. ఎందుకంత ఓవర్ యాక్షన్ చేసావు? అల్లుడు ముందా తలుపు మూసేస్తే రాకుండా ఉన్నా. నువ్వు డాక్టర్వేనా? కళ్ళు మూసుకొని చూద్దాం వీడి చెప్పేది ఏదైనా జరుగుతుందా అని. మీరు కాన్సన్ట్రేట్ చేసి ఏదైనా ఐడియా వస్తుందేమో ఆలోచించండి. నేను ఈ రూమ్ లో కీ ఉందో లేదో చెక్ చేస్తాను. సరే సరే, నువ్వు వెతుకు. క్లోజ్ యువర్ ఐస్. నేను మూసినా తెరిచినా ఒకటే, అంతా అవుట్ ఆఫ్ ఫోకస్. నువ్వు ముందు నోరు మీనానా, ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. శేఖర్, నేను కాదు బావ. మా ఇక్కడ టనల్ ఉంది. టన్నలా? మా ఇదేదో సొరంగ మార్గంలో ఉంది. నేను లోపలికి వెళ్ళి ఆ డ్రీమ్ కి కోసం వెతుకొస్తాను. కన్నప్ప అలాగే ఎస్కేప్ అవ్వద్దురా. జవులు వెళ్తావా? ఐడియాలు బాగిస్తావు కదా, నువ్వే వెళ్ళు. రేయ్, ఏంట్రా ఇది? వాక్యూమ్ పెట్టినట్టుగా తలుపు తెరుచుకుంటోంది. గాలికా? ఏమైంది నాన్నా? ఏం లేదురా, తలుపు తెరుచుకుంది. రిలాక్స్ రిలాక్స్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు 2-3 టైమ్స్ కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు, అందుకే డౌట్ వచ్చి వచ్చాను. డ్రీమ్ లో ఏమైంది? ఆ కీ దొరికిందా? లేదు, అక్కడ 2 దయ్యాలున్నాయి. వాట్? కన్నప్ప, కన్నప్ప, ముందుకెళ్ళి చూడు. కన్నప్ప, నేనేమైనా లోపలికి రావాలా? అదిగో వచ్చేసాడే, చెయ్యి తెలుస్తోందిగా. రారా కన్నప్ప. అమ్మా, డ్రెస్ బాగుంది. ఎక్కడ కొన్నారు? నీకు కావాలా? మా మా నానా, మావా మావా లే. అబ్బా, అదృష్టం బాగుండి తప్పించుకున్నావు. అవునమ్మా. ఇంక నా వల్ల కాదురా. రే, దయ్యంరా. మా ఈవిడ ఎగ్జాసిస్ట్ తో కలిసి మనకి హెల్ప్ చేస్తుందమ్మా. ఓ ఫైన్, నైస్ టు మీట్ యు. కేపీ, వి హావ్ టు లీవ్, ఇట్స్ వెరీ అర్జెంట్. అమ్మా, నేను వెళ్ళి ఆ దయ్యం వదిలించి అతన్ని కలిసి వస్తాను. అంతవరకు మీరు నిద్రపోకుండా ఉండండమ్మా. సారీ అమ్మా. నా వల్ల కావట్లేదురా. కట్
ఏ డెవిల్ గాలి వస్తుందయ్యా. కట్ చేయండి డాక్టర్. రే అది దయ్యం కాలు. నేను ఫోన్ కాల్ అనుకున్నా. నాకు భయంగా ఉంది, నేను చూడను. నువ్వు చూడక్కర్లేదు, అదే చూసేసింది. ఏమండి ఇటువైపు పడుకుంటే ఎవడో తీసుకెళ్ళిపోతాడు మామ. లేమమ్మా దెయ్యం. చాలా థ్యాంక్స్. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు వస్తావని తెలుసు. ఏయ్ లూస్, ఏంటి వాగుతున్నావు? కన్నప్ప అని ఒకరు కాల్ చేసి నిన్ను లేపమన్నారు, అందుకే లేపాను. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నీకు అసలు విషయం తెలిస్తే చేస్తే చావని వదిలేసేదానివి. మూతి మీద ఏంటిది? కింద పడ్డా. ఆ? నైట్ అంతా అరకన్ను ఓపెన్ చేసి అసురులో కూర్చొని ఉన్నావు, ఇప్పుడేమో కుంభకర్ణుల్లో నిద్రపోతున్నావు. రే నేను సగం కళ్ళు మూసుకొని నిద్రపోతానని తెలీదా? ఇది ఆ కెమెరా ఆన్ చేసిరా. ఏం మామ రీల్స్ ఏమన్నా చేస్తావా? రియల్ గా ఒకటి చేయబోతున్నాను రా. ఏంటి ఊస్తున్నాడని చూస్తున్నావా? నీ మొహం మీద ఇంకెవరు ఊయకూడదు కదరా, అందుకే నేనే ఊస్తున్నా. నిద్రపోతావేంట్రా? సార్ మనం అనుకున్నట్టు లోపల ఒక్క దయ్యం కాదు సార్, 2 దయ్యాలున్నాయి. వాట్? అవును సార్, ఆ రెండోది మగ దయ్యం. మెయిల్ స్పిరిటా? నాకు తెలిసినంత వరకు మ్యాగ్డలిన్ పెళ్లి చేసుకోవాలనుకున్న కమాండర్ రాబర్టే అయి ఉంటాడు. కానీ రాబర్ట్ ఎందుకు ఫెదర్ పీకి డ్రీమ్లోకి ఎంటర్ అయి ఉంటాడు? కేపీ ఆ డ్రీమ్ కీ గురించి ఏమైనా తెలిసిందా? ఆ 2 దయ్యాలు రావడంతో మేము వెతకలేకపోయాం సార్. నిజం చెప్పాలంటే నిద్రపోవాలంటేనే భయంగా ఉంది సార్. ప్లీజ్ సార్, త్వరగా ఏదో ఒకటి చేయండి సార్. ఎందుకంటే నేను ఒక్కడనైతే పర్వాలేదు, కానీ నా కుటుంబం తిరిగిపోయింది సార్. కేపీ భయపడకు. నో మోర్ వెయిటింగ్. నేను డ్రీమ్లోకి వచ్చి కీ వెతుకుతాను. థ్యాంక్స్ సార్. సో డ్రీమ్లో ఆ కీని వెతకాలంటే ఫస్ట్ ఆ 2 స్పిరిట్స్ని లాక్ చేయాలి. యు ఆర్ రైట్. ఆ ప్యాలెస్ లో ఏ చోటైనా అద్దాలున్నాయా? అర్థం ఉన్నాయి సార్, ఓ 2-3 చోట్ల ఉన్నాయి. కేపీ మనం ముందుగా ఆ 2 దయ్యాలను ఒకే పొజిషన్ లోకి తీసుకురావాలి. ఆ తర్వాత నేనేం చేస్తానంటే ఆ 2 ఫేస్ అయ్యేలాగా నేను ఒక మిర్రర్ పెడతాను. నువ్వేం చేయాలంటే నాకు ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ గా ఇంకో మిర్రర్ పెట్టాలి. అప్పుడు నా మిర్రర్ లో ఉన్న స్పిరిట్ రిఫ్లెక్షన్ నీ మిర్రర్ లో రిఫ్లెక్ట్ అయినప్పుడు మధ్యలో ఉన్న ఆ 2 స్పిరిట్స్ లాక్ అవుతాయి. 24 గంటల్లోపు ఆ 2 స్పిరిట్స్ మెల్లమెల్లగా అంతమైపోతాయి. కేపీ ఓకే సార్. సరే, నేను డ్రీమ్ ప్యాలెస్ లోకి రావడానికి కొంచెం రెడీ అవ్వాలి. కేపీ సార్. ఇక మీదట డ్రీమ్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్. ఎక్కడికి వెళ్తున్నాడు డార్? చెప్తాను. ఎవరే లేదే? ఆంట్ అలీషియా. చిన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు ఆవిడ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన చాలా స్టోరీస్ చెప్పేవారు, ఫొటోస్ కూడా చూపించేవారు. జస్ట్ బిజీ విత్ వర్క్ ఆంటీ. హోప్ యూ ఫీల్ ఓకే. చెప్పమ్మా. మీకెవరైనా కమాండర్ రాబర్ట్ లాంగ్డనో ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్న మ్యాగ్లిన్ యాలిస్ గురించి తెలుసా? వాళ్ళిద్దరినీ ఆ ప్యాలెస్ లోనే పనిచేసిన ఒక సోల్జర్ చంపేశాడని విన్నాను. హైదరాబాద్ పరిస్థితులు 1930s లో కొంచెం విచిత్రంగా ఉండేవి. వాళ్ళిద్దరికి సంబంధించి స్పెసిఫిక్ గా మీకేమైనా విషయాలు తెలుసా? మ్యాగ్డలిన్ చాలా అందంగా ఉండేదని, కమాండర్ రాబర్ట్ 6.3 ఫీట్ హైట్ ఉండేవాడని, అతనికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని నేను విన్నాను. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకంత ఆసక్తిగా అడుగుతున్నారు? ఏమైంది? ఈవిడ చెప్తున్నట్టు లోపలున్న మెయిల్ గోస్ట్ 6.3 ఫీట్ హైట్ అయితే లేదు. అవునా? సరే కానీ ఆవిడ దగ్గర వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కానీ పేపర్ కటింగ్స్ కానీ ఉన్నాయో అడుగు. వెయిట్ చేయండి, తీసుకొస్తా. ఇవన్నీ మా నాన్న బ్రిటిష్ ఆర్మీలో ఉన్నప్పుడు తీసిన ఫొటోస్. ఈ ఫోటోలు ఇక్కడ నిలబడ్డారే, ఈయనే కమాండర్ రాబర్ట్. ఎలా చూసినా ఈ రాబర్ట్ ఫేస్ ఆ దయ్యంతో మ్యాచ్ అవ్వట్లేదు. మరి డ్రీమ్లో ఉన్నది రాబర్ట్ కాకపోతే దీని రిమైనింగ్ పీస్ ఏమైంది? ఉండండి, ఇక్కడే ఉందనుకుంటా. ఇదిగో. డార్క్, అక్కడుంది రాబర్ట్ కాదు, విలియం. What happened? Nothing, auntie. Thank you so much for your help. You take care, huh?
వాట్? ఎప్పుడు? డాక్టర్, ఏమైంది? హౌ ఇస్ హీ?